ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము వాక్య పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది మనం దేవుని వాక్యం వినేటువంటి సమయం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీలో గత సంవత్సరం నుంచి అనగా 2020 సంవత్సరం జనవరి నుంచి ఈ సందేశాలు ప్రసారం అవుతున్నాయి. ఈ కృపా సందేశాలు లేకపోతే ఆత్మీయ సందేశాలు, యోహాను సువార్త ధ్యానాలు అందించబడుతున్నాయి. ఇంతవరకు ఎవరైనా ఒక్కసారి కూడా ఈ కార్యక్రమం చూడకపోతే, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమాల కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇదేంటిది మళ్ళీ టీవీ క్లబ్బు లేదా పార్ట్నర్స్ క్లబ్బు అటువంటి దాంట్లో ఏదో మెంబర్షిప్ కట్టాలా? మెంబర్షిప్లు ఏమి లేవు. ఇదంతా ఉచితమే. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఉచితంగా పొందుకున్న వాటికి వెల కట్టి ఇంత అంత అని చెప్పేసి వ్యాపారం చేయడం అనేది సేవా విధానం కాదు. వరాలు దేవుడు ఉచితంగా ఇచ్చాడు, వాటిని వినియోగించుకుంటున్నారు దైవజనులు. మంచిదే, అలా వినియోగించుకోవాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాటిని వినియోగించుకోవాలి. వాటిని వినియోగించుకొని ఆయన్ను మహిమపరచాలి. కానీ దాని ద్వారా వ్యాపారం చేయకూడదు. ఈ రోజుల్లో క్రైస్తవత్వంలో వ్యాపారం అయిపోయింది. నా మందిరాన్ని దొంగల గోగా వ్యాపారపు టిల్లుగా చేశారు. పుస్తకాలు, క్యాసెట్లు, సీడీలు, రకరకాల వస్తువులు అమ్ముకుంటూ. లోకములో ఎలా జరుగుతుందో అలాంటి వ్యాపారం ఇక్కడ కనిపిస్తుంది. ఆనాడు దేవాలయాన్ని ఉద్దేశించి వ్యాపారపు టిల్లు అన్నాడే, ఈ రోజుల్లోని నేటి చిన్న పెద్ద దేవాలయాలను ఉద్దేశించి యేసు ప్రభు ఖచ్చితంగా ఇవన్నీ వ్యాపారపు టిల్లు అని అంటాడేమో. అన్ని జనుల దగ్గర పలాని దానికి పలానిది, ఇంత ఫీజు, ఇంత లేకపోతే ఇంత దక్షిణ, లేకపోతే ఇంత చెల్లించాలి అని కండిషన్లు పెట్టినట్టుగా ఇక్కడ కూడా చాలా చోట్ల ఇటువంటి బిజినెస్లు జరుగుతున్నాయి. వ్యాపారం ఉన్న చోట దేవుని ఆత్మ పనిచేయదు. వ్యాపారం లౌకికమైనది, దేవుని సేవ ఆత్మ సంబంధమైనది. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో మీలో కొంతమంది మిస్ అయి ఉంటారు. వాళ్ళ కోసం నేను జనరల్గా లేకపోతే ఏ ఎపిసోడ్లో అయినా ముందు ఎపిసోడ్ గురించి నేను కొద్దిగా క్లుప్తంగా చెప్తుంటాను. స్వాతంత్రం ఇచ్చేటువంటి వాక్యాన్ని గురించి లేదా వాక్యం ఇచ్చే స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆకారం లేని స్థితిలో నుంచి, అంధకారపు స్థితిలో నుంచి, అనామక స్థితిలో నుంచి, అభివృద్ధి లేని స్థితిలో నుంచి దేవుని వాక్యము మనకు స్వాతంత్రం ఇస్తుందని మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఈ కార్యక్రమాలు చూస్తూ దేవుళ్ళు ఆనందించవచ్చు. అంతేకాకుండా నా వ్యక్తిగతమైన నా పర్సనల్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిరోజు రాత్రి 8 గంటలకి అందులో గత సంవత్సరపు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. కనుక నా పర్సనల్ ఛానల్లో కూడా కేవలం యోహాను సువార్త సందేశాలు మాత్రమే, గత సంవత్సరపు సందేశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మీరు వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. టీవీ సెట్ల ద్వారా చూస్తున్నటువంటి వారందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వారికి లైక్ కొట్టే ఆప్షన్ లేదు, వారికి సబ్స్క్రైబ్ చేసే అవకాశం లేదు. అయినప్పటికీ మీరు చూస్తున్నారు. మీరు ఇంకా చెప్పాలంటే గుర్తించబడనటువంటి వీక్షకులు, లేకపోతే రికగ్నైజ్ కానటువంటి, లేకపోతే అదృశ్యమైనటువంటి వీక్షకులు అనుకోండి. దృశ్యమైన వీక్షకులు ఉన్నారు, అదృశ్యమైన వీక్షకులు ఉన్నారు. ఈ ఇద్దరు వీక్షకులను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 1st chapter verse 6. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. There was a man who was sent by God whose name was John. అనే ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదవడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాష బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఇంతకుముందు కూడా చదివించాను నేను. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు
దేవుడు ఒక వ్యక్తిని పంపాడు, దేవుడు ఒక వ్యక్తిని పంపాడు, అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను గురించి, దేవుడు పంపిన వ్యక్తిని గురించి ఇలా రాయబడితే మన టైటిల్ దానికి కాస్త భిన్నంగా, ఈ సందేశం పేరు కాస్త భిన్నంగా వాక్య సేవకుడు అని ఉంది. ఇదేంటండి వాక్య సేవకుడు ఏంటి? విచిత్రంగా ఉంది. సేవకులు విన్నాం కానీ దేవుని సేవకుల గురించి అంట. వాక్య సేవకులు ఏంటి? వాక్య సేవకులు అనే మాట బైబిల్లో ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ లూకా గారు ఉపయోగించిన పదమే అది. ఆయన ఉపయోగించిన పదాన్ని యోహాను గారికి నేను అప్లై చేసి మాట్లాడాను. దాన్ని మనం టైటిల్గా పెట్టుకున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 1వ వచనం రాయబడింది, ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యం గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా. చాలండి సార్, ఇక్కడ రాయబడి అండ్ అసిస్టెంట్స్ ఆఫ్ ద వర్డ్ ట్రాన్స్మిటెడ్ దెమ్ టు అస్. అసిస్టెంట్స్ ఆఫ్ ద వర్డ్ అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో లేకపోతే వేరు వేరు తర్జుమాల్లో ఏముందో నాకైతే తెలియదు కానీ వాక్య సహాయకులు అనే మాట ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో ఉపయోగించబడింది. మినిస్టర్స్ ఆఫ్ ది వర్డ్ అనగా దేవుని వాక్యం యొక్క సేవకులు, దేవుని వాక్య పరిచర్య జరిగించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని సేవించేవారు అనేటువంటి అర్థాలు కనిపిస్తాయి. కాబట్టి నేను ఇక్కడ చదువుతున్నాను, రిపోర్ట్స్ ఆఫ్ ది ఒరిజినల్ ఐ విట్నెసెస్ దోస్ హూ వేర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ recorded the message, the who people who recorded the message అని ఉంది. సరే, ఏదేమైనప్పటికీ వాక్య సేవకులు ఎవరి వాక్య సేవకుడు? ఒక వ్యక్తిని వాక్య సేవకుడు అని ఎందుకు అంటున్నాం? వాక్య సేవకుడు అనాల్సిన అవసరం ఏంటి? ఆత్మీయుడు అంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? మంచి భయభక్తులు కలిగి నవ్వకుండా సీరియస్గా ఉండేటువంటి వ్యక్తేనా? మతపరమైన వ్యక్తేనా? ఆత్మీయుడు అనే మాటను ఆలోచిస్తే ఆత్మతో అనుబంధం కలిగిన వాడు ఆత్మీయుడు. ఆత్మ లేనివాడో, ఆత్మతో అనుబంధం లేనివాడో, ఆత్మ యొక్క ఉనికిని విశ్వసించని వాడో కాదు. ఆత్మీయుడు అనే మాట ఆత్మతో సంబంధం కలిగి ఉండడానికి తెలియజేస్తుంది. వాక్య సేవకుడు అంటే వాక్యంతో సంబంధం కలిగిన వాడు, దేవుని వాక్యంతో సంబంధం కలిగిన వాడు. దేవుని వాక్యంతో సంబంధం లేని సేవకులు కూడా ఉన్నారు. ఏదో ఒక మాట ఎత్తుకుని ఏదో ప్రసంగిస్తే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యంతో సంబంధం కలిగిన వాళ్ళుగా ఉండాలి. యోహాను గురించి మెసెంజర్, దూత, లేకపోతే పంపబడిన మనుష్యుడు, లేకపోతే సాక్షి, ఇలా రకరకాల మాటలు ఉన్నప్పటికీ కూడా ఆయనకు నేను పెట్టినట్టు ఒక పేరు వాక్య సేవకుడు. వాక్య సేవకుడైనటువంటి యోహానులో కలిగినటువంటి 3 అనుభవాలు మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం మన మూల వాక్యంలోనే అతడు దేవుని చేత పంపబడ్డాడు అని రాయబడింది. హీ వాజ్ సెంట్ బై గాడ్. దేవుని చేత పంపబడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనగా వాక్యము యొక్క ఉనికి, దేవుని యొక్క ఉనికి, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ ద వర్డ్ అండ్ గాడ్ అనగా దేవుడు, దేవుని వాక్యము యొక్క ఉనికిని గురించి అక్కడ ప్రస్తావించబడింది. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద ఉన్న వాక్యము పంపితే దేవుని వాక్యం యొక్క ప్రేరణ చేత, దేవుని వాక్యం యొక్క ప్రోద్బలము చేత, దేవుని వాక్యం యొక్క ప్రోత్సాహము చేత, బై ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద మోటివేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పంపబడ్డాడంటే దేవుని చేత పంపబడ్డాడు. ఆత్మలో అతనికి అర్థమైంది, నేను పలాని చోటికి వెళ్ళాలట, నేను నా తండ్రి ఇంట్లో ఉన్నాను, జకరియా ఎలిజబెత్ దగ్గర ఉన్నాను, బాగానే ఉంది, కానీ అరణ్యానికి వెళ్ళాలట అనేటువంటి ఒక ఆత్మీయ అనుభవం, ఆత్మచేత కొనిపోబడిన అనుభవం అని అనగాని నడిపించబడిన అనుభవంతో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుంచి బేతనియా దగ్గరికి, యోర్దాను నదికి అవతల ఉన్నటువంటి బేతనియా దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఏలియా ఎలా వస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడంటే హీ వాస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో కొనిపోబడుతున్నాడు, తీసుకోబడుతున్నాడు. దేవుని బిడ్డలు కూడా అటువంటి అనుభవంగా కలిగిన వారుగా ఉండాలి.
యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, దేవుని ఆత్మ పొందినవాడు, ఆత్మ పూర్ణుడైన వాడు, అనగా దేవుని ఆత్మ ద్వారా జన్మించిన వాడు ఎలాగుంటాడంటే గాలిని పోలి ఉన్నాడు. వాడు తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాడు. వాడిని ఎవడు అడగకూడదు, వాడు అధికారానికి లొంగడు, లోబడ్డని కాదు దాని అర్థం, వాడికి విధేయత లేదని కాదు అర్థం. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, వాక్య సేవకుడు అని అంటున్నప్పుడు సేవకులందరూ దేవుని వాక్య సేవకులుగా ఉండాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. 149వ కీర్తనలో భక్తులందరికీ ఘనత ఇదే. ఏంటి ఘనత? పాటలు పాడడమా? ఏంటి ఘనత? ఆరాధన చేయడమా? ఏంటి ఘనత? మీటింగ్లు ఏర్పాటు చేయడమా? ఏంటి ఘనత? ఇంటింటికి వెళ్ళడమా? ఏంటి ఘనత? ప్రార్థన చేయడమా? కానే కాదు. కానీ ఘనత ఏంటి అంటే దేవుని వాక్య ఖడ్గాన్ని, అనగా ఆత్మ ఖడ్గమైనటువంటి దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం, వాక్య జలాన్ని కలిగి ఉండడం, వాక్య ఖడ్గాన్ని కలిగి ఉండడం, వాక్య దర్పణాన్ని కలిగి ఉండడం, వాక్యము అనేటువంటి బండను, లేకపోతే వాక్యం అనేటువంటి సుత్తని, వాక్యాన్ని మనం కలిగి ఉండడం, వాక్యం అనే పాలు కలిగి ఉండడం, వాక్యం అనే ఆహారం కలిగి ఉండడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, వాక్య సేవకుడు వాక్యముతో పంపబడతాడు. ఆయనకు ఒక మాట ఉంటుంది. ఆయన ఏదో ధ్యానం చేసేవాళ్ళు ఏదో బీజాక్షరం అన్నట్టుగా ఏదో ఒక పదాన్ని, ఏదో అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. అలాగే వాక్య సేవకుడు ఒక వాక్యం చేత మోటివేట్ అవుతాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. 16వ శతాబ్దంలో గొప్ప మత సంస్కరణ జరిగింది. గ్రేట్ రిఫార్మేషన్ జరిగింది. సంఘము సంస్కరించబడాలి. ఆ సంస్కరణ కొనసాగుతుంది అని నేను భావిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు దాన్ని జరిగిస్తున్నాడని భావిస్తున్నాను. అప్పుడు జరిగిన విషయము, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనేటువంటి ఒక మాట ద్వారా ఆయన టచ్ చేయబడ్డాడు, మార్టిన్ లూథర్ గారు. ఆ మాట అతన్ని దర్శించింది. ఆ మాటను తీసుకొని ఒక సంస్కరణకి ఆ మాట బాట వేసింది. ఒక్క మాట చూడండి, ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చింది. ఒక్క మాట అనేకమైన జీవితాలను మార్చింది. ఒక్క మాట నామకార్థమైనటువంటి కేథలిక్ సంఘము నుంచి వేరు కావడానికి, విడిపోవడానికి ప్రభు సాయం చేశాడు. ఒక్క మాట. ద వర్డ్ ఈజ్ పవర్ఫుల్. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనేటువంటి మాట ఆయన రోమాపత్రిక ధ్యానిస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయంలో 17వ వచనంలో అనుకుంటాడు, అక్కడ దాన్ని కనుగొన్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలోను, అంతేకాకుండా గలతీ పత్రిక 3వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 4 చోట్ల నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు ఆచారాల మూలంగా జీవిస్తాడని కాదు, విశ్వాసం మూలంగా. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతురాలైన వ్యక్తి అయినా, నీతిమంతుడైన వ్యక్తి అయినా కానీ, నీతిమంతుడైన విశ్వాస అయినా కానీ, నీతిమంతుడైన సేవకుడైనా కానీ విశ్వాసముతో జీవించాలి. వి షుడ్ వాక్ అండ్ లివ్ బై ఫెయిత్. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. నా మీద నమ్మకంతో నేను బతకడం కాదు, సంస్థ మీద నమ్మకంతో నేను బతకడం కాదు, విదేశీయుల మీద నమ్మకంతో నేను బతకడం కాదు, డబ్బు మీద నమ్మకంతో, బలం మీద నమ్మకంతో, బలగం మీద నమ్మకంతో నేను బతకడం కాదు, జీవించడం కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, వాక్య సేవకుడు ఎలా ఉంటాడంటే వాక్యము చేత పంపబడతాడు. ద మినిస్టర్ ఆఫ్ ద వర్డ్ వుడ్ బి సెంట్ బై ద వర్డ్. అతడు వాక్యాన్ని కలిగి వాక్యం చేత పంపబడతాడు. ఇది మనం ఆలోచించినట్టు మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనము. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు, నేలలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. I didn't recognize him, but he who sent me to baptize in water said to me, upon whomever you see the Spirit descending and remaining, he is the one who immerses or baptizes in the Holy Spirit. నన్ను పంపిన వాడు నాతో ఏదో చెప్పాడు. మొదటి పాయింట్లో మనం ఆలోచించాం, పంపినవాడు, పంపబడినవాడు అంటే వాక్యం చేత పంపబడ్డవాడు.
ఆయనకి ఏదో వాక్యం ఉంది, ధర్మశాస్త్రంలో వాక్యం ఏదో ఒకటి. ఒకవేళ ఏ వాక్యాన్ని బేస్ చేసుకొని మీరు ఇలా అడవుల్లో కేకలేస్తున్నారు, అరణ్యములో ఉరుములాగా ఉరుముతున్నారు ఏంటి అంటే యోహాను గారు చెప్పగలరు. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా, యెషయా ప్రవచనంలో చెప్పబడినట్లుగా, అనగా ఆ ప్రవక్తే చెప్పినట్లుగా ఎలుగెత్తి కేకలు వేసేటువంటి ఒకని శబ్దము, ఒకని స్వరం. ఈజ్ ద వాయిస్ ఆఫ్ సంబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఒకటి వాక్యము చేత పంపబడతాడు, రెండోది వాక్యాన్ని పంచుకుంటాడు. అనగా తనతో పంపినవాడు ఏమైతే చెప్పాడో తన ముందు ఉన్నటువంటి ప్రజలతో, బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన ప్రజలతో, విస్తారమైన ప్రజలతో, దీక్షాస్నానమో లేకపోతే తపోస్నానమో లేదా జ్ఞానస్నానం తీసుకోవడానికి వచ్చి తన ముందు ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్నాడు, నేను ఆయన్ని ఎరగనైతిని, కానీ ఎలా ఎరగలను అంటే నన్ను పంపినవాడు నాకు ఒక సూచన ఇచ్చాడు, ఒక ఆనవాళ్ళని ఇచ్చాడు. క్రిస్మస్ టైంలో లూకాసు సువార్త 2వ అధ్యాయం, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక ఆనవాలు, ఒక సైన్, ఒక సూచన ఉంది. ఏంటి అంటే ఇక్కడ సూచన ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ సైన్ ఏంటో కాదు. చాలామందికి నువ్వు బాప్తిజం ఇస్తావు, కానీ ఒక్క మనిషికి బాప్తిజం ఇచ్చినప్పుడు, ఆయన ఒడ్డు మీద ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చి ఆయన మీద వాళ్తాడు. ఇదే గుర్తు. ఇలాంటి అనుభవం ఎవరి మీద అయితే కలుగుతుందో ఆ వ్యక్తి నీళ్ళలో బాప్తిజం ఇచ్చేవాడు కాదు, నీకన్నా గొప్పగా ఆత్మలో బాప్తిజం ఇచ్చేవాడు. నువ్వు నీళ్లతో బాప్తిజం అని తనకు వచ్చినటువంటి వాక్యాన్ని, సూచన సంబంధమైన వాక్యాన్ని, నెరవేరబోతున్నటువంటి వాక్యాన్ని తన ప్రజలతో చెప్పాడు, తన ఆడియన్స్తో చెప్పాడు. దేవుని స్తోత్రం. అనగా వాక్యాన్ని పంచుకునేవాడు వాక్య సేవకుడు. ఒకటి వాక్యము చేత పంపబడ్డవాడు, వాక్యముతో పంపబడినవాడు. రెండవది వాక్యాన్ని పంచుకునేవాడు. ద మినిస్టర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నన్ బట్ హూ షేర్స్ ఆర్ మినిస్టర్స్ ద వర్డ్. అనగా వాక్యాన్ని పంచుకోవాలి. కష్ట నష్టాలు పంచుకోవడం అని కాదు, కుటుంబ సమస్యలను పంచుకోవడం అని కాదు, ఆర్థిక సమస్యలను పంచుకోవచ్చు, కానీ ప్రాముఖ్యంగా వాక్యాన్ని, నీకు వచ్చిన వాక్యం, ఎవరో ఒకరి వాక్యాన్ని ఎత్తి చెప్పడం అని కాదు. యెషయా గ్రంథంలోని వాక్యం ఎందుకు చెప్పాడు? అది తనకు సంబంధించిన వాక్యం. నజరేతులో యేసు ప్రభు నిలబడి చదివాడు లేఖన భాగం, యెషయా గ్రంథములోని లేఖన భాగం చదివాడు, బాగానే ఉంది. చదివేసి మీ అందరికీ వందనాలని చెప్పి వెళ్ళిపోయలేదు. కానీ అక్కడ చెప్పినట్టు మాట, ఇది ప్రవచనం అయితే దీని నెరవేర్పు ఎప్పుడో జరుగుతుంది అనుకోవద్దు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. దేవుని స్తోత్రం. ఒకవేళ మనబోటి సంఘాల్లో, ఇండిపెండెంట్ సంఘాల్లో, లేకపోతే పెంతెకోస్తు అనుభవం కలిగిన సంఘాల్లో ఈ మాట వినంటే ఆమేన్ అనో, కేకలు వేసో, హల్లెలూయా స్తోత్రం అని అనిండేవాళ్ళు. ఇది మీ వినికిడిలో నెరవేరింది. చదివిన వాక్యం నెరవేరింది, విన్న వాక్యం నెరవేరింది, ప్రకటించిన వాక్యం నెరవేరింది. ద వర్డ్ ఫుల్ఫిల్స్, ద వర్డ్ ఈజ్ ప్రొఫెటిక్. వాక్యము ప్రవచనాత్మకమైంది, అది నెరవేరుతుంది. అది ఎప్పుడూ గతించిపోయేది కాదు. భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు ఎన్నడూ గతించవు, సున్నైనను పొల్లైనను ఎగ్జాక్ట్గా నెరవేరుతుందని ప్రభువు చెప్పాడు. నా మాటలు కట్టుకథలు, నా మాటలు కల్పితాలు, నా మాటలు జోకులు అని కాదు ఆయన అంది. నా మాటలు ఎన్నటికీ గతించని మాటలు, నా మాటలు సత్యం, నీ వాక్యమే సత్యం, నేను చెప్పిన వాక్యం సత్యం అనేది యేసు ప్రభు చెప్తున్నట్టు మాటల యొక్క ఉద్దేశం. రెండో విషయము, వాడు వాక్యాన్ని పంచుకుంటాడు. వాడు అంటే ఎవరు? అతనంటే ఎవరు? యోహాను. వాక్య సేవకుడు ఒకటి వాక్యం చేత పంపబడతాడు, రెండవది వాక్య సేవకుడు వాక్యాన్ని పంచుకుంటాడు. ఈ రోజులో చాలామందికి పంచుకోవడానికి కావలసిన వాక్యం లేదు. అందుకనే పుస్తకాల్లోంచి, ఏవో పుస్తకాల్లోంచి, ఇంటర్నెట్లోంచి, యూట్యూబ్లోంచి ఏదో ప్రసంగాలు చేసేస్తున్నారు. పంచుకోవడానికి నువ్వు పరలోకము నుంచి వాక్యాన్ని పొందుకోవాలి. యూ షుడ్ గెట్ ఎ వర్డ్ ఫ్రమ్ హెవెన్. ఒక వాక్యం తీసుకున్నాం, దాన్ని బోధించగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకరు చేసిన ప్రసంగం బాగానే ఉండొచ్చు. అక్కడెక్కడ నాకు కొంతమంది సేవకులు కలిసారు, సార్
మీ సందేశాలు బాగున్నాయి సార్, మేము వింటుంటాం, వాటిని మా ప్రసంగాలకు వాడుకుంటున్నాం సార్ అంటున్నారు. ప్రసంగాలకు వాడుకోవడానికి కాదు, కానీ వాడుకుంటే వాడుకున్నారు, ఏం చేయగలం చెప్పండి? ప్రసంగాలకు వాడుకోవడం కాదు, ప్రాయోగికంగా అన్వయించుకోవడానికి సందేశాలు. బాగున్నాయని మార్కులు వేయడానికి కాదు, బాగానే చెప్పాడులే పలానాయన కన్నా పలానావు కన్నా అని చెప్పడానికి కాదు. ఇది ఈ వాక్యము అప్లై చేసుకోవడానికి, మెడిసిన్ అప్లై చేయడానికి, ఫర్ ఎక్స్టర్నల్లో ఇంటర్నల్లో. కొన్ని మందులు బాహ్య అప్లై చేసుకుంటాం, కొన్ని లోపలికి అప్లై చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని లోపలికి అప్లై చేసుకోవాలి. దేవుని వాక్య ఔషధాన్ని మనం లోపలికి అప్లై చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. లూక్ 3:2. స్తోత్రం స్తోత్రం. అన్నయో కైపయో ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేవునికి స్తోత్రం. డ్యూరింగ్ ద హై ప్రీస్ట్హుడ్ ఆఫ్ అన్నాస్ అండ్ కయఫాస్, ద వర్డ్ ఆఫ్ గాడ్ came to John, the son of Zechariah, in the wilderness. ప్రార్థన చేసుకుంటున్నటువంటి, ఉపవాసం ఉంటున్నటువంటి, ఆలయములో ఉంటున్నటువంటి అని కాదు, అరణ్యములో ఉన్నారంటే ఎవరు అరణ్యంలో ఉండడానికి ఇష్టపడరు. కానీ ఈ మనిషి అరణ్యంలో ఉన్నాడు. హిస్ సెపరేటెడ్ లైఫ్, ఆయన ప్రత్యేకపరచబడిన జీవితం, అరణ్య అనుభవం అంటే అదే. ద సెపరేటెడ్ ఆర్ సాంక్టిఫైడ్ లైఫ్. నీ శాంక్టిఫైడ్ లైఫ్లో దైవ స్వరాన్ని నువ్వు వింటావు, దేవుని స్వరాన్ని వింటావు. నీ ప్రత్యేకపరచబడినటువంటి జీవనంలో, ఆ జీవన విధానములో పరలోకపు స్వరాన్ని, ప్రభు స్వరాన్ని వింటావు. పాపిగా జీవిస్తూ ప్రభు స్వరాన్ని నువ్వు వినలేవు. ఎందుకంటే పాపము చేత, అపరాధముల చేత మనం చస్తాం. ఏ పాపమైనా, ఏ అపరాధమైనా మనల్ని ఆత్మీయంగా చంపుతుంది. ఆత్మీయంగా చంపినప్పుడు ఆత్మీయంగా దైవ స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ వినడం లేదు. ఈ కార్యక్రమాల ద్వారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కానీ వినడం లేదు, వినలేకపోతున్నారు. వాళ్ళ చెవులు పనిచేయడం లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం, వాళ్ళు ఏవో పాటలు వింటున్నారు సౌండ్ పెట్టుకొని. మనం ఏం మాట్లాడినా వాడికి అర్థం కాదు. వాటిని తీసి వింటే కానీ వాడికి అర్థం కాదు. చెవులలో సాతానుడు లోక సంబంధమైన స్వరాలు వినిపింపజేస్తున్నాడు. దానివల్ల దైవ స్వరాన్ని వినలేదు. దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడే దేవుడు, మోగ దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు చెవిటి దేవుడు కాదు, మోగ దేవుడు కాదు, గుడ్డి దేవుడు కాదు, కుంటి దేవుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎటువంటి అంగవైకల్యం లేదు. హీ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన సంపూర్ణుడు. అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఉద్దేశించి ఇంతకుముందు హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు మార్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్నారు. సరే, పేర్లు మారిస్తే మార్చారు. ఇంతకుముందు అంగవైకల్యం అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని మార్చి దివ్యాంగులు అంటున్నారు. దివ్యమైన, దైవికమైన అంగము కలిగిన వారట. అది నాకు అర్థం కావట్లేదు. ఒక శరీర అవయవం లోపిస్తే దివ్యాంగులు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మరి, వాళ్ళని అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో అంటున్నారేమో. కానీ అది దివ్యాంగము కలిగిన అనుభవం కాదు. దైవికమైనటువంటి అంగములు, అవయవాలు కలిగిన అనుభవం కాదు. అవయవాలు లేనటువంటి అనుభవం. మన దేవుడు వినగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు. కానీ మనం ఎంతమంది ఆ ఆత్మ ప్రపంచంలోకి చూపగలిగిన వారంగా, వినికిడి కలిగిన వారంగా, మాట్లాడగలిగిన వారంగా ఉంటున్నాం. మూడో విషయం, ఒకటి వాక్య సేవకుడు వాక్యంతో పంపబడతాడు. రెండవది వాక్య సేవకుడు వాక్యాన్ని పంచుకుంటాడు. మూడవది వాక్య సేవకుడు వాక్యాన్ని పొందుకుంటాడు. హీ వుడ్ రిసీవ్ ద వర్డ్. ఈ మాట వచ్చినప్పుడు దాని గురించి ఒకవేళ కొన్ని పెంటికోస్టల్ గ్రూప్స్ వాళ్ళు రేమా వర్డ్ అనొచ్చు అంటే అన్నారులేండి. ఏ వర్డ్ అయినా, లోగోస్ అయినా, రేమా అయినా వాక్యమేది. ఒక ప్రొఫెటికల్ వర్డ్, ఒక ప్రవచనాత్మకమైన మాట, ఒక రేమా వర్డ్ ఆయన పొందుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఏదో మాట చదువుకున్నాడని కాదు, లేకపోతే పాత నిబంధన పుస్తకంలో, ఏదో పుస్తకంలో ఒక మాట అతన్ని ప్రేరేపించిందని కాదు. అతనికి దైవ స్వరం వచ్చింది. దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని వాక్యం అతని యొద్దకు వచ్చాను. గమనించండి, అంతఃపురములో ఉన్నటువంటి ఆ హేరోదుకి దేవుని స్వరం రాలేదు. ఆలయములో ఉన్న జకర్యాకో, అన్నాకో, కయఫాకో దేవుని స్వరం రాలేదు. కానీ అరణ్యంలో ఉన్న యోహాన్ దగ్గరికి వచ్చింది. దేవుని స్వరము ఆలయములోకి వెళ్ళలేదు,
దేవుని స్వరం అంతఃపురంలోకి వెళ్ళలేదు, దేవుని స్వరం అరణ్యానికి వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దాని అర్థం అంతఃపురములోను ఆలయములో కూడా దైవస్వరం వినబడినప్పటికీ వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నారు. కానీ అరణ్యంలో ఒక మనిషి ఆ స్వరాన్ని క్యాచ్ చేసుకున్నాడు. అక్కడ అతనికి సిగ్నల్స్ బాగున్నాయి, దాన్ని వచ్చినట్టు ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నాడు. కట్ కాకుండా స్పష్టంగా అతను వినగలిగాడు. ఈ రోజుల్లో దేవస్వరాన్ని ఎంతమంది వింటున్నారు? ఏదో దేవుడు మాతో మాట్లాడాడని మనల్ని మనం కప్పిపుచ్చుకోవడానికి, సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆత్మీయంగా పర్లేదులే అనే భావాలు ఉన్నాం. దేవుడు మాట్లాడేటువంటి అనుభవం కావాలి, దేవుని వాక్యాన్ని పొందుకునేటువంటి అనుభవం కావాలి. అరణ్యంలో ఉన్నవాళ్ళు మాత్రమే పొందుకుంటారు. అనగా ఆలయంలో ఉన్నవాళ్ళు పొందుకోలేదా అంటే, లూకా సువార్త 1వ అధ్యాయం చదివితే ఆలయములో ఉన్నటువంటి జకర్యా కూడా దేవస్వరాన్ని విన్నాడు లేండి, అది వేరే విషయం. అనగా దేవదూత స్వరాన్ని విన్నాడు, అది వేరే విషయం. నువ్వు ఎక్కడున్నా కానీ దైవస్వరాన్ని వినగలవు. నువ్వు ఉన్న చోటునే దైవస్వరాన్ని విని ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నావు. ఈ ఉదయకాలము దేవునితో మాట్లాడుతున్నాడు. వాక్య సేవకుడుగా మారాలని, వాక్య సేవకురాలుగా మారాలని. దర్శన సేవకుడో, లేకపోతే గాయక సేవకుడో, ఆరాధనా సేవకుడో, లేకపోతే సంగీత సేవకుడో, ఇవన్నీ కాదు, కానీ వాక్య సేవకుడు, వాక్య సేవకులుగా మనం ఉండాలి. వర్డ్ ప్రాఫిట్స్గా, వర్డ్ అపోజల్స్గా, వర్డ్ కలిగిన పాస్టర్స్గా మనం మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. వాక్య సేవకుని యొక్క లక్షణాలు. 1, అతడు వాక్యంతో పంపబడతాడు. 2, అతడు వాక్యాన్ని పంచుకుంటాడు, పంచుకోకుండా ఉండలేడు. వాక్యం మాట్లాడకుండా ఉండలేడు, వాక్యాన్ని ప్రసంగించకుండా ఉండలేడు. 3, వాక్య సేవకుడైనటు వాడు వాక్యాన్ని పొందుకుంటాడు. పొందుకుంటేనే పంచుకుంటాం. అలా పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ విన్నవాళ్ళు పంపబడేటువంటి అవకాశం ఉంది. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. కేవలము వాక్యాన్ని వినేవాళ్ళుగాను, వాక్యాన్ని ఇష్టపడేవాళ్ళుగాను, వాక్యం రాసుకునేవాళ్ళుగా, నేర్చుకునేవాళ్ళుగా కాకుండా వాక్య సేవకులని మేము పిలువబడాలని, వాక్య సేవకులుగా ఉండాలని, నీ వాక్యాన్ని శ్రేష్టమైనదిగా భావించి దాన్ని సేవించేవారిగా ఉండాలని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకున్నాం. యోహాను వాక్య సేవకుడని, యోహాను వాక్యంతో పంపబడ్డాడని, యోహాను వాక్యాన్ని పంచుకున్నాడని, అంతేకాకుండా యోహాను వాక్యాన్ని పొందుకున్నాడనే మాటలు మేము అర్థం చేసుకున్నాం. మేము కూడా అట్టి అనుభవాలతో ముందుకు సాగుటూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.